Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komaram Bhim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part O Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 7 జీతం నుండి ఆదాయం పార్ట్ ఓ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అభ్యసనం చేయవలసిన విషయాలు ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ప్రశ్నలు మరియు సమాధానములు. ప్రాబ్లం నెంబర్ 7 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 283. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 7 పేజ్ నెంబర్ 283. విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు ప్రాబ్లం నెంబర్ 7 పేజ్ నెంబర్ 283 నందు గలదు. అదేవిధంగా ఈ ప్రాబ్లం నందు మనము ఇంటి అద్దె భత్యాన్ని అదేవిధంగా వినోద భత్యాన్ని 2 భత్యములను కూడా లెక్కించబోతున్నాం. ఇక ప్రశ్న విషయానికి వచ్చినట్టయితే, శ్రీ రాజశేఖర్ ప్రభుత్వ ఉద్యోగి, జీతం నుండి ఆదాయంను లెక్కింపు. మూల వేతనం రూపాయలు 18,500 ప్రతి నెలకు, కరువు భత్యం 9,000 ప్రతి నెలకు, బోనస్ రూపాయలు 25,000 సంవత్సరానికి, నగర పరిహార భత్యం రూపాయలు 2,500 ప్రతి నెలకు, ఇంటి అద్దె భత్యం రూపాయలు 8,000 ప్రతి నెలకు, అతను చెల్లించిన ఇంటి అద్దె ప్రతి నెలకు రూపాయలు 9,500 ప్రతి నెలకు, చెల్లించిన వృత్తి పన్ను రూపాయలు 5,000 సంవత్సరానికి, వినోద భత్యం రూపాయలు 1,000 ప్రతి నెలకు. ఇక ప్రశ్నను కనుక గమనించినట్టయితే, శ్రీ రాజశేఖర్ గారు ప్రభుత్వ ఉద్యోగి, అదేవిధంగా అతను తన యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యము స్వీకరించుచున్నాడు. అదేవిధంగా అతను అద్దె గృహంలో నివసించుచున్నాడు. అదేవిధంగా అద్దె గృహంకు అద్దె 9,500 ప్రతి నెలకు చెల్లించుచున్నాడు. అదేవిధంగా శ్రీ రాజశేఖర్ గారు ఏ పట్టణంలో నివసించుచున్నటువంటి ఉద్యోగి అయినటువంటి వివరాలను సమాచారంలో ఇచ్చినటువంటి ప్రశ్నలో ఇవ్వలేదు. కావున మనము శ్రీ రాజశేఖర్ గారు ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఇతర ప్రాంతంలో నివసించుచున్నటువంటి అస్సస్సిగా మరియు ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచున్నాడు. అదేవిధంగా అతను నివసించుచున్న అద్దె గృహంకు ఇంటి అద్దెను చెల్లించుచున్నాడు. కావున ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో అతను మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యంను లెక్కింపునకు అర్హుడు. అదేవిధంగా శ్రీ రాజశేఖర్ గారు తన యజమాని వద్ద నుండి వినోద భత్యాన్ని కూడా స్వీకరించుచున్నాడు. వినోద భత్యం రూపాయలు 1,000 ప్రతి నెలకు స్వీకరించున్నాడు. కాబట్టి వినోద భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే తగ్గింపిస్తాం. కాబట్టి శ్రీ రాజశేఖర్ గారి యొక్క వినోద భత్యం మినహాయించబడేటువంటి వినోద భత్యాన్ని కూడా మనం లెక్కించవలసి ఉంటుంది. అంటే శ్రీ రాజశేఖర్ గారికి ఇంటి అద్దె భత్యాన్ని అదేవిధంగా వినోద భత్యాన్ని లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇంకా వినోద భత్యం విషయానికి వచ్చినట్టయితే, శ్రీ రాజశేఖర్ ప్రభుత్వ ఉద్యోగి కావున మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని తప్పనిసరిగా లెక్కించవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 7 టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 7 పేజ్ నెంబర్ 283. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఆఫ్ మిస్టర్ రాజశేఖర్, గవర్నమెంట్ ఎంప్లాయీ. బేసిక్ పే రూపీస్ 18,500 per month, dearness allowance rupees 9,000 per month, bonus rupees 25,000 per annum, CCA city compensatory allowance rupees 2,500 per month, house rent allowance HRA rupees 8,000 per month, rent paid rupees 9,000 per month, professional tax paid 5,000 per annum, entertainment allowance rupees 1,000 per month. In this problem, Mr. Rajashekhar, assessee, is a government employee
So we need to calculate exempted and taxable entertainment allowance because he is a government employee. Entertainment allowance especially allowed as deduction and computed for only government employees here. Mr. Rajashekar is a government employee, that's why we need to calculate entertainment allowances also. And Mr. Rajashekar is living in other towns and is receiving HRA rupees 8,000 per month from his employer, and he is paid rent of the house rupees 9,000 per month. So he is eligible for calculating exempted and taxable HRA and entertainment allowance is also. సమాధానం ఇక్కడ అస్ఎస్సి శ్రీ రాజశేఖర్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారి యొక్క జీతం నుండి ఆదాయాన్ని ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 మనం లెక్కించవలసి ఉంటుంది. కావున మనం రాయవలసినటువంటి టైటిల్ ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రాజశేఖర్ యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించుట, ఇది టైటిల్. అదేవిధంగా ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో లెక్కించిన విధంగానే జీతం నుండి ఆదాయాన్ని 4 ఉపశీర్షికల ద్వారా లెక్కించడం జరుగుతుంది. ఒకటి వివరాలు, ఆదాయం రూపాయలు. అదేవిధంగా 1వ ఉపశీర్షిక జీతం. జీతం కింద మూల వేతనం 18,500 ఇంటూ 12 నెలల కాలానికి 2,22,000. అదేవిధంగా బోనస్ 25,000 ఇంటూ సంవత్సరానికి 25,000 రూపాయలు. మూల వేతనం మరియు బోనస్ పూర్తిగా అందరు అస్సెస్సీలకు పన్ను విధించదగ ఆదాయం ఉపశీర్షిక జీతం నందు తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా 2వది భత్యాలు. కరువు భత్యం 9,000 ఇంటూ 12 1,08,000 రూపాయలు. ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిది సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 = 7,200. నగర పరిహార భత్యం 2,500 ఇంటూ 12 30,000 రూపాయలు. వినోద భత్యం 1,000 ఇంటూ 12 = 12,000 రూపాయలు. అదేవిధంగా కరువు భత్యం పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం. ఇంటి అద్దె భత్యం మినహాయింపు కాని దానిని మనము వివరణ నందు వర్కింగ్ నోట్స్ లేదా వివరణ 1 నందు మనం లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వచ్చినటువంటి మొత్తం 7,200 మినహాయింపు కానటువంటి మొత్తాన్ని మనము ఇంటి అద్దె భత్యం మినహాయింపు కాని అంశంకి ఎదురుగా తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా నగర పరిహార భత్యం పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం కావున 2,500 మల్టిప్లై విత్ 12 = 30,000 రూపాయలు. అదేవిధంగా వినోద భత్యం 1,000 ఇంటూ 12 12,000 రూపాయలు. ఇక వినోద భత్యం విషయానికి వచ్చినట్టయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ ముఖ్యమైనటువంటి అంశాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. వినోద భత్యాన్ని కనుక ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేటు ఉద్యోగి అయినా, లేదా ప్రభుత్వేతర ఉద్యోగులు, లేదా స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు, లేదా ఇతర సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైనప్పటికీ వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యాన్ని మనము ఆ మొత్తాన్ని వినోద భత్యంగా ఎదురుగా భత్యాల ఉపశీర్షిక కింద తప్పనిసరిగా తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా మినహాయించబడిన మొత్తం లేదా లెక్కింపు చేయగా వచ్చినటువంటి వినోద భత్యం మినహాయింపు మొత్తం ఏదైతే ఉందో ఆ మినహాయింపు మొత్తాన్ని స్థూల జీతం నుండి ఆదాయం నుండి మనము వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం మనము తీసివేయవలసి ఉంటుంది. అంటే వాస్తవంగా స్వీకరించినటువంటి యథా మొత్తాన్ని అదేవిధంగా మనం భత్యముల శీర్షిక నందు వినోద భత్యాన్ని చూపించవలసి ఉంటుంది. అదే ఇంటి అద్దె భత్యం విషయానికి వచ్చినట్టయితే మినహాయింపు కానటువంటి భత్యాన్ని మాత్రమే మనము ఇంటి అద్దె భత్యంగా తీసుకుంటాం. కానీ వినోద భత్యం విషయానికి వస్తే మాత్రం విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యాన్ని 2వ ఉపశీర్షిక అయినటువంటి భత్యాల నందు చూపించచ్చు. అదేవిధంగా లెక్కించినటువంటి తగ్గింపు వినోద భత్యం ఏదైతే ఉందో, మినహాయించబడినటువంటి తగ్గింపు మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని స్థూల జీతం నుండి ఆదాయం కనుగొన్న తదుపరి 2వ అంశమైనటువంటి వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం మనము ఆ మొత్తాన్ని తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా మూల వేతనం 2,22,000 ప్లస్ 25,000 బోనస్ ప్లస్ 1,08,000 కరువు భత్యం, మినహాయింపు కాని ఇంటి అద్దె భత్యం 7,200 ప్లస్ నగర పరిహార భత్యం 30,000 ప్లస్ వినోద భత్యం 12,000ను
కూడగా 4 శీర్షికల మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తం 4,04,200 స్థూల జీతం నుండి ఆదాయం అగును. ఇక స్థూల జీతం నుండి ఆదాయంను కనుగొన్న తదుపరి సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 ప్రకారం మినహాయింపు మొత్తాలను కనుక మనం తీసివేసినట్లయితే, తగ్గింపు మొత్తాలను కనుక తీసివేసినట్టయితే ఆ వచ్చేటువంటి మొత్తాన్నే మనము జీతం నుండి ఆదాయంగా లెక్కించడం అనేది జరుగుతుంది. ఇక స్థూల జీతాన్ని మనం కనుగొన్న పిదప స్థూల జీతం 4,04,200 రూపాయలు రావడం అనేది జరిగింది. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులను తీసివేయవలసినటువంటి అవసరం ఉంది స్థూల జీతం నుండి ఆదాయం నుండి. 1వది ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 2 రూపాయలు 50,000 అంటే ఆదాయ పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను మనము ప్రామాణిక తగ్గింపుగా రూపాయలు 50,000 అందరి అస్సస్సీలకు ఏకరూపంగా ఏకమొత్తంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం రాజశేఖర్ గారు ప్రభుత్వ ఉద్యోగి కావున మనం వర్కింగ్ నోట్స్ నెంబర్ 4 నందు లెక్కించి మినహాయింపు పొందినటువంటి మొత్తం 5,000 రూపాయలను మనము ఇక్కడ తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 3 5,000 రూపాయలు అంటే శ్రీ రాజశేఖర్ గారికి ప్రామాణిక తగ్గింపు మొత్తంగా సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం 50,000. అదేవిధంగా వినోద భత్యం సెక్షన్ 16(2) ప్రకారం మనకు వర్కింగ్ నోట్స్ ప్రకారం 5,000 రూపాయలు తగ్గింపుగా రావడం అనేది జరిగింది. అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం మన వర్కింగ్ నోట్స్ నెంబర్ 3 ప్రకారం 5,000 రూపాయలను మనము తగ్గింపుగా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ 50,000 ప్లస్ 5,000 ప్లస్ 5,000 మొత్తం టోటల్ 3 మొత్తాలను కూడగా వచ్చినటువంటి 60,000 రూపాయల మొత్తాన్ని స్థూల జీతం నుండి ఆదాయం నుండి 4,04,200 నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే 3,44,200 రూపాయలు శ్రీ రాజశేఖర్ గారి యొక్క జీతం నుండి ఆదాయం అగును. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రాజశేఖర్ గారు గత సంవత్సరం 2019-20 నందు ఆర్జించినటువంటి జీతం నుండి ఆదాయం మనము విలువలను లెక్కించగా వచ్చినటువంటి అతనికి అర్హత ప్రకారం తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి జీతం నుండి ఆదాయం 3,44,200. ఇక్కడ రాజశేఖర్ గారికి వినోద భత్యం విషయంలో 5,000 రూపాయలు మాత్రమే తగ్గింపు రావడం జరిగింది. విద్యార్థులు ఈ ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా వినోద భత్యాన్ని మనం వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యం 1000x12ను మనము 2వ ఉపశీర్షిక అయినటువంటి భత్యాలందు 12,000 రూపాయలను మనం తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా లెక్కించినటువంటి తగ్గింపు మొత్తం రూపాయలు 5,000 వర్కింగ్ నోట్స్ నెంబర్ 4 ప్రకారం 5,000 రూపాయలను మనము సెక్షన్ 16 ప్రకారం మనం తీసివేయడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తాన్ని యథావిధిగా భత్యాల ఉపశీర్షికనందు తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా కనుగొన్నటువంటి తగ్గింపు మొత్తాన్ని వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం మనము ఇక్కడ తగ్గింపు మొత్తంగా తీసివేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనము శ్రీ రాజశేఖర్ గారి యొక్క జీతం నుండి ఆదాయాన్ని కనుగొన్నాం. ఆ జీతం నుండి ఆదాయం 3,44,200 రూపాయలు. Computation of Mr. Rajashekhar's income from salary for the current assessment year 2020 and 21. Particular income rupees. First subheading salary. Under first subheading salary, basic pay 18,500 per month multiply with 12 months is equal to 2,22,000 is fully taxable income, and bonus rupees 25,000 multiply with 1. It means per annum is equal to rupees 25,000. Basic pay 2,22,000 and bonus 25,000. Both incomes are fully taxable under subheading first subheading salary. Then second subheading is allowances. Dearness allowance is fully taxable allowance 9,000 per month multiply with 12 months is equal to 1,08,000. Unexempted house rent allowance. See working notes number 1. As per working notes number 1, unexempted house rent allowance is 7,200.
and CCA city compensatory allowance 2500 multiply with 12 months is equal to 30,000 is fully taxable allowance. Entertainment allowance actual amount received by the assessee from the employer 1000 multiply with 12 months is equal to 12,000. Here third subheading for requisites there is no items under third subheading for requisites, so dash dash, and fourth subheading is profit in lieu of salary. In profit in lieu of salary under fourth subheading is also there is no items, so dash dash. Compute income from gross income from salary. Here gross income from salary is equal to 2,22,000 plus 25,000 plus 1,08,000 plus 7,200 plus 30,000 and entertainment allowance 12,000 is equal 4,04,200 is the gross income from salary. So we need to deduct under section 16 subsection 1 subsection 2 subsection 3 total amount from gross income from salary. Deductions under section 16 subsection 1 standard deduction under section 16 subsection 1 C working notes number 2 rupees 50,000. This is standard deduction for all assessees. This is a fixed amount from the current assessment year 2020 and 21 rupees 50,000. Entertainment allowance under section 16 subsection 2 C working notes number 4 Mr. Rajashekar is a government employee and computed allowable entertainment allowance as deduction rupees is 5,000 only. 5,000 C working notes number 4 as per working notes number 4. And third one is professional tax under section 16 subsection 3 C working notes number 3 rupees 5,000. Mr. Rajashekar is paid rupees 5,000 as professional tax. Actual amount paid by the assessee as professional tax will be allowed as deduction from gross income from salary according to the Income Tax Act 1961 section 16 subsection 3. Here under deductions under section 16 total is 50,000 plus 5,000 plus 5,000 is equal to 60,000. We need to less from gross income from salary. Here gross income from salary is 4,04,200 minus 60,000 is equal to 3,44,200 is income from salary of Mr. Rajashekar for the current assessment year 2020 and 21. చిత్తు పని లేదా వివరణ పన్ను మినహాయింపబడే మరియు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం లెక్కించుట. అస్సెస్సీ శ్రీ రాజశేఖర్ ప్రస్తుతం తాను నివసించుచున్న గృహమునకు అద్దె చెల్లించుచున్నాడు కావున ఈ భత్యమునకు మినహాయింపు ఇచ్చుటకు అవకాశం కలదు. అస్సెస్సీ శ్రీ రాజశేఖర్ ఇతర ప్రాంతంలో నివసించుచున్న ఉద్యోగి కావున ఈ క్రింద తెలిపిన 3 మొత్తంలలో కనిష్ట విలువకు మినహాయింపు ఇవ్వబడును. వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 8,000 ఇంటూ 12 96,000. రెండవది చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. 9,500 మల్టిప్లై విత్ 12 is equal 1,14,000 and minus 10% of salary is equal here basic pay is equal to 18,500 multiply with 12 is equal to 2,22,000 in this problem. So 18,500 multiply with 12 is equal to 2,22,000 into 10 divided by 100 is equal 91,800. సెకండ్ పాయింట్ చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. 9,500 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 1,14,000 మైనస్ 2,22,000 జీతం ఈజ్ ఈక్వల్ ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ 91,800 ఔటర్ కాలంలో తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా జీతంలో 40% 18,500 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 2,22,000 ఇంటూ 40/100 ఈజ్ ఈక్వల్ 88,800. ఎందుకనగా 3వ పాయింట్లో జీతంలో 40% మనం లెక్కించవలసి ఉంటుంది. ఎందుకనగా శ్రీ రాజశేఖర్ గారు ఇతర పట్టణంలో నివసించుతున్నటువంటి ఉద్యోగి. మనము ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే మనకు ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఉద్యోగస్తులను
నివసించే ప్రాంతాన్ని బట్టి, నివసించే నగరాలను బట్టి రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఒకటి మహానగరాలలో నివసించేటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా మహానగరాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నివసించేటువంటి ఉద్యోగస్తులు. మహానగరాలైనటువంటి ఢిల్లీ, చెన్నై, ముంబై, కలకత్తా నగరాల్లో నివసించేటువంటి ఉద్యోగస్తులైన ఎడల వారిని మహానగరాలలో మెట్రోపాలిటన్ సిటీలో నివసించేటువంటి ఉద్యోగస్తులుగా గుర్తిస్తాం. కాబట్టి ఆ 3వ పాయింట్లో మెట్రోపాలిటన్ సిటీ మహానగరాలలో నివసించేటువంటి ఉద్యోగస్తులకు 50% లెక్కిస్తాం. అదేవిధంగా ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా ఈ 4 నగరాలు మినహా ఇతర పట్టణాలలో నివసించేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మనము 40% లెక్కించవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలో ఎటువంటి సమాచారం ఇవ్వబడలేదు కావున అస్ఎస్సి శ్రీ రాజశేఖర్ గారిని ఇతర ప్రాంతములలో ఇతర పట్టణంలో నివసించుచున్నటువంటి ఉద్యోగిగా భావిస్తూ జీతంలో 40% మనం లెక్కించవలసి ఉంటుంది. జీతంలో 40% లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 88,800 రూపాయలు. మనం మీద పేర్కొన్నటువంటి షరతు ప్రకారం కనుగొన్నటువంటి 3 విలువలలో తక్కువగా ఉన్నటువంటి, కనిష్టంగా ఉన్నటువంటి విలువయే మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం అనుకున్న షరతు ప్రకారం కనుగొన్న 3 విలువలలో 96,000 ఎక్కువగానే ఉంది, 91,800 ఎక్కువనే ఉంది. అదేవిధంగా 88,800 రూపాయలు మాత్రమే మనకు ఇక్కడ తక్కువ మొత్తంగా గుర్తించడం అనేది జరిగింది. కావున శ్రీ రాజశేఖర్ గారికి మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం 88,800 అగును. ఇక మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యాన్ని కనుగొన్న తదుపరి మనము పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యాన్ని కనుగొనవలసి ఉంటుంది. మినహాయించబడని పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం మైనస్ మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యం. ఇక్కడ శ్రీ రాజశేఖర్ గారు వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 1వ పాయింట్ ప్రకారం 8,000 × 12 = 96,000. అదేవిధంగా లెక్కించినటువంటి మొత్తాల్లో మినహాయింపుగా ఇవ్వబడినటువంటి ఇంటి అద్దె భత్యం 88,800 అంటే 96,000 రూపాయల నుండి 88,800 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 7,200 మొత్తాన్నే మనము 2వ ఉపశీర్షిక అయినటువంటి భత్యంలలో మినహాయింపు కాని లేదా మినహాయించబడని లేదా పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యంగా చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా గమనిక విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ జీతం మూల వేతనం 18,500 × 12 = 2,22,000. ఈ ప్రాబ్లం నందు వాస్తవంగా జీతం అనేటువంటి నిర్వచనంలో జీతం అనేటువంటి పదం అర్థంలో మూల వేతనం ప్లస్ కరువు భత్యం విరమణ సదుపాయాలలో వచ్చినచో, అదేవిధంగా ప్లస్ అమ్మకాలపై స్థిర కమిషన్. కానీ ఈ ఇచ్చినటువంటి ప్రశ్నలో అమ్మకాలపై స్థిర కమిషన్ కానీ లేదా కరువు భత్యం విరమణ సదుపాయాల్లో వస్తుందని తెలియపరచలేదు. కాబట్టి మనము కేవలం మూల వేతనాన్ని మాత్రమే జీతంగా తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా జీతం 18,500 × 12 నెలల కాలానికి 2,22,000 అగును. Working notes number 1. Calculation of exempted and taxable house rent allowance. The assessee is paying rent of the house, hence exemption can be given. As the assessee is living in other towns, the exemption is list of the following 3 amounts. First one is actual house rent allowance received 8,000 multiplied with 12 months 96,000. Second point, rent paid minus 10% of salary 95,000 multiplied with 12 is equal to 1,14,000 minus 2,22,000 multiplied with 10 divided by 100 is equal to 91,800. 40% of salary 18,500 multiplied with 12 is equal to 2,22,000 into 40 divided by 100 is equal 88,000. Here 40% of salary, we need to calculate 40% of salary because Mr. Rajashekhar is living in other towns, not in metropolitan cities. So we need to calculate the 40% of salary. Here salary is equal to 2,22,000 multiplied with 40 divided by 100 is equal to 88,800.
So least of the above three amounts is rupees 88,800 is the exempted HRA. విద్యార్థులకు చిన్న గమనిక, రూపీస్ 16,800 ఈజ్ అలౌడ్ యాజ్ ఎగ్జిమ్షన్. అది 16,800 కాదు, అది తప్పుగా పడినది. 88,800 ఈజ్ అలౌడ్ యాజ్ ఎగ్జిమ్షన్. దట్ ఈస్ అమౌంట్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ 16,800, 88,800. Unexempted house rent allowance taxable HRA is equal to actual allowance received 96,000 minus exempted house rent allowance rupees 88,800 is equal to 7,200 is taxable house rent allowance. Here basic pay in this problem 18,500 multiply with 12 is equal to 2,22,200. విద్యార్థులు ఈ 16,800 ఈజ్ అలౌడ్ యాజ్ ఎగ్జిమ్షన్ అనేది తెలుగులో కరెక్ట్ ఉంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు దానిని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 88,800 అది 16,800 కాదు, 88,800 ఈజ్ రైట్. చిత్తు పని లేదా వివరణ 2 ప్రామాణిక తగ్గింపు. సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నుండి రూపాయలు 50,000 అందరు అసెస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా స్థూల జీతం మొత్తం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. రెండవది చిత్తు పని లేదా వివరణ 3 వృత్తి పన్ను. సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నుకు తగ్గింపు ఇవ్వబడును. శ్రీ రాజశేఖర్ గారు రూపాయలు 5,000ను సంవత్సరానికి వృత్తి పన్నుగా చెల్లించి ఉన్నారు. కావున రూపాయలు 5,000కు స్థూల జీతం నుండి మనము తగ్గింపుగా ఇవ్వబడును. Standard deduction under section 16 subsection 1 as per the income tax act 1961 under section 16 subsection 1 fixed amount rupees 50,000 will be allowed as standard deduction for all assessees. Working notes number 3 professional tax under section 16 subsection 3 as per the income tax act 1961 under section 16 subsection 3 actual amount paid will be allowed as deduction, that is rupees 5,000. Mr. Rajashekar is paid rupees 5,000 as professional tax, that's why allowed as deduction rupees 5,000 is actual amount paid. ఇక చిత్తు పని లేదా వివరణ 4 శ్రీ ఎస్ఎస్సి రాజశేఖర్ ప్రభుత్వ ఉద్యోగి కావున ఈ దిగువనిచ్చిన 3 మొత్తాల్లో కనిష్ట విలువ తగ్గింపుగా ఇవ్వబడును. వినోద భత్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి రాజశేఖర్ గారు ప్రభుత్వ ఉద్యోగి కావున మనం మినహాయించబడేటువంటి వినోద భత్యాన్ని లెక్కించవలసినటువంటి అవసరం ఉంది. ఇక వినోద భత్యం విషయంలో ఉద్యోగస్తులను 2 రకములుగా వర్గీకరించాం. ఒకటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రభుత్వేతర ఉద్యోగస్తులు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే మినహాయింపిస్తాం, అదేవిధంగా మినహాయించబడేటువంటి వినోద భత్యాన్ని లెక్కించవలసి ఉంటుంది. ప్రభుత్వేతర ఉద్యోగుల విషయంలో మనము వినోద భత్యాన్ని తగ్గింపు ఇవ్వం, అదేవిధంగా ఎటువంటి మినహాయించబడేటువంటి మొత్తాన్ని లెక్కించవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ కండిషన్ ఏ వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యం 10,000 × 12 = 1,000 × 12 12,000. అదేవిధంగా బి జీతంలో 20% 18,500 × 12 = 2,22,000 × 20/100 = 44,400. షరతు సి రూపాయలు స్థిర మొత్తం రూపాయలు 5,000 తగ్గింపుగా ఇవ్వబడి. ఎందుకనగా పై 3 మొత్తంలో కనుగొన్నటువంటి 3 మొత్తంలో కనిష్ట విలువ రూపాయలు 5,000. కావున శ్రీ రాజశేఖర్ గారికి తగ్గింపుగా ఇచ్చేటువంటి మొత్తం రూపాయలు 5,000. గమనిక, వినోద భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో జీతం అనగా మూల వేతనం మాత్రమే. జీతం = 18,500 ప్రతి నెలకు × 12 నెలలు 2,22,200. విద్యార్థులు గమనించాలి, ఇక్కడ పాయింట్ కండిషన్ ఏ ప్రకారం వాస్తవికంగా స్వీకరించిన వినోద భత్యం 1,000 × 12 = 12,000, అది 2,400 కాదు. Mr. Rajashekar is a government employee, so the least of the following 3 amounts is allowed as deduction. Working notes number 4 the deduction is least of the following 3 amounts.
A actual amount of allowance received 1000 multiply with 12 is equal to 12,000. B 20% of salary 18,000 multiply with 12 is equal to 2,22,000 into 20 divided by 100 is equal to 44,400. And C rupees fixed amount 5,000. Above three amounts rupees 5,000 is the least amount, so rupees 5,000 will be allowed as deduction. Here salary means basic pay only. Salary is equal to 18,500 multiply with 12 months is equal to 2,22,000. Here as per condition A, actual amount of allowance received 1,000 multiply with 12 is equal to 12,000, that is not 2,400. విద్యార్థులు గమనించాలి, అది 1,000 multiply with 12 is equal to 12,000. Okay, thank you.